ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో ఇంకా కొంత చూసుకుంటూ ముందుకు వెళ్దాం. వానప్రస్థ ఆశ్రమంలోకి ప్రవేశించబోతూ ఉన్నాము అని అంటూ ఉన్నది. ఆ విధంగా ఇక్కడ కూర్చుని ఇది వింటూ ఉన్న వాళ్ళందరి మనస్థితులు ఉన్నాయి అన్న ఆశతో వానప్రస్థమన్న చాప్టర్లోకి ఎంటర్ అవ్వడం ముఖ్యం కాదు. మనుస్మృతిలో వానప్రస్థ ధర్మాలు అని చెప్పిన ఈ సెక్షన్లోకి ఎంటర్ అవ్వడం ముఖ్యం కాదు. మనసా మనము గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి ప్రవేశించడము అత్యవసరము, చేయవలసిన పని. ఎంత కాలము గృహస్థాశ్రమంలోనే ఉంటూ అట్లానే అవే కర్మలు చేసుకుంటూ మరణించామంటే ఇహపరాలు ఏమో గాని ఆత్మ మాత్రం లభించేందుకు అవకాశమే లేదు. అందుకోసము ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతో కొంత ఈ ఆశ్రమంలోకి ప్రవేశించాలన్న కోరికతో ఉన్నవాళ్ళు అని ఆ ఉద్దేశంతో అటువంటి వాళ్ళ కోసమే చెప్తూ ఉన్నాను. అందుకోసమే ఇంక ఇవాళ కూడా చెప్తాను, తర్వాత కూడా చెప్తాను. 2 రకాల వాళ్లకు ఇవి చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఆల్రెడీ అన్నీ తెలిసి ఆ విధంగా ఆచరిస్తున్న వాళ్లకు మళ్ళీ కూర్చోబెట్టి చెప్పవలసిన పని లేదు. వాళ్ళు దీనికి ఏదైనా సరే మనం చదువుకునే శాస్త్రాలకు టార్గెట్ ఆడియన్స్ కాదు. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళకు అవసరం లేదు. అయితే ఎవరైతే కర్మలు చేసుకుంటూ ఉంటారో, ఆత్మ సాధన గురించి ఆలోచన లేదో, పూర్తిగా అజ్ఞానులో, వాళ్ళు కూడా అనధికారులు ఈ సబ్జెక్టుకి. అయితే ఎవరైతే కర్మ మార్గంలో ఉన్నారో కానీ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి, అనాత్మల్లో తిరుగుతున్నారు కానీ ఆత్మ వైపుకు ప్రయాణించాలి అని ఆ ప్రస్థానం కోరుకున్న వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళు టార్గెట్ ఆడియన్స్. వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. కాబట్టి హోప్ఫుల్లీ మనసా గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు అని ఊహిస్తూ, అందుకోసము ఇప్పుడు ఎట్లా దాన్ని సాధించాలి అని చెప్పుకుంటూ వెళ్తున్నాను. మనము అసలు వానప్రస్థంలోకి అడుగు పెట్టాలి అంటే మనకెన్నో బరువులు, బాధ్యతలు ఉన్నాయని అనుకుంటూ ఉంటాము మోహంతో. ముందు ఆ బరువు బాధ్యతలు తగ్గాలి. అయితే ఆ బరువు బాధ్యతలు తగ్గాలి అంటే ఎంతో కొంత వైరాగ్యము ఉండి తీరాలి. అసలు ఏమాత్రం వైరాగ్యం లేకపోతే అమోహం అట్లానే ఉంటుంది, రాగం అట్లానే ఉంటుంది. కాబట్టి ఏవేవో బాధ్యతలు అనుకుంటూ కర్మలు చేసుకుంటూ తిరుగుతాము. అందుకని వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించాలి అంటే బరువు బాధ్యతలు తగ్గాలి, బాధ్యతలు తగ్గాలి అంటే ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి. అయితే వైరాగ్యం దానంతట అదే కలగదు. వైరాగ్యం కలగాలంటే మనస్సు మన వశంలో ఉండాలి. మన మనసు మన మాట వినట్లేదంటే అది కర్మల్లోనే తిరుగుతూ ఉంటుంది. దానికి అలవాటైన మోహాలతో, భ్రమలతో భ్రమిస్తూ ఉంటుంది. మన మనసు మన వశంలో ఉంచుకోవడం చాలా అవసరము. దానికి గృహస్థాశ్రమం మొత్తము. ఎందుకు అంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఏ విధంగా దాన్ని సాధించాలని తెలుసుకుని, దాన్ని గృహస్థాశ్రమం అంతా ఆచరిస్తూ ఉంటే, ఇంకా గృహస్థాశ్రమం చివరికొస్తూ ఉన్నప్పుడు మనసు మన వశంలోకి రావాలి. అది టెక్నికలీ ఆ ప్రోగ్రామ్. దాన్ని పక్కన పెడదాం. ఎంతమందికి అట్లా ఉన్నది? అసలు గృహస్థాశ్రమంలో నుంచి వానప్రస్థంలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైనప్పుడే గాదు. అసలు ఈ దేహంలో నుంచి దాన్ని వదిలిపెట్టి వెళ్ళే సమయం ఆసన్నమైతే గూడా అటువంటి వైరాగ్యము కలగదు. అటువంటి మనస్థితి రాదు. మనసు మన వశంలో అప్పుడు గూడా పొయ్యేటప్పుడు గూడా ఉండదు. అందుకనే పనిగట్టుకుని కొన్ని రోజులుగా నేను ఇక్కడ కూర్చొని నాతో చదువుకుంటున్న వాళ్ళందరికీ
మనసును వశంలో ఉంచుకోవడం ఎట్లా? అంటే ఏమి? దానికోసం ఏం చెయ్యాలి? అని ఎక్సర్‌సైజ్ లాగా చేయిస్తూ వస్తూ ఉన్నాను. మీకు సొంతంగా చేసుకోవడం చేతనవ్వట్లేదు. మీ మనసు మీకు అర్థం గాదు. దాన్ని అర్థమే చేసుకోలేరు. మీ వశంలో ఎట్లా బెట్టుకుంటారు? కాబట్టి మీ మనసుని మీరెట్లా అర్థం జేసుకోవాలి? దాన్ని మీ వశంలోకి ఎట్లా తెచ్చుకోవాలి అని రకరకాల యుక్తులు, ఉపాయాలు చూపిస్తూ వస్తూ ఉన్నాను. సరే ఏదో ఒక విధంగా మనసు వశంలోకొస్తేనే తప్ప, మనకు ఎంతో కొంత వైరాగ్యం కలగదు. వైరాగ్యం ఉంటేనే బాధ్యతలనుకుంటూ వాటిని పట్టుకుని మెడక్కుండా బయటబడగలము గృహస్థాశ్రమంలో నుంచి. అయితే మనసుని వశంలో పెట్టుకోవడం ఎట్లా? అని చెప్తూ ఉన్నాను గదా! ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. కొన్నాళ్ళుగా చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మనస్సుని వశంలో ఉంచుకోవడానికి ఒక్కటే ఒక్క పద్ధతి. మనసు సమాధాన పడితేనే అది మాట వింటుంది. మనసు సమాధాన పడితేనే మాట వింటుంది. మనసు సమాధాన పడలేదంటే మాత్రం అది రగిలిపోతూ ఉంటుంది. చలించిపోతూ ఉంటుంది. అది స్థిరంగా ఉండదు. అది పరిగెత్తుతుంటుంది. మనల్ని లాక్కుని వెళ్తుంటుంది. మనసు సమాధాన పడడము అత్యవసరము. సమాధి స్థితి, స్థితదీహి స్థితి అని అందుకనే దాని గురించి ఎంతో ముఖ్యంగా ముందు రెండో అధ్యాయంలో చాలా దూరం చెప్తూ వస్తారు మన భగవంతుడు. ఈ మనస్సుని సమాధాన పరుచుకోవడానికి వేరే మార్గం లేదు. ఉన్నది ఒక్కటే ఒక ఉపాయము. మనస్సుని జ్ఞానంతో మాత్రమే సమాధాన పరచగలము. ఆ జ్ఞానం గూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ కూర్చుని నా దగ్గర వింటున్న వాళ్ళ కోసము కొన్ని రోజులుగా ఎక్సర్‌సైజ్ లాగా చేయిస్తున్న దాంట్లో కనీసం 2 రకాల ఉపాయాలు చెప్తూ వస్తూ ఉన్నాను. చాలా ఎగ్జాంపుల్స్‌తో. ఆ 2 యుక్తులు, 2 ఉపాయాలేవి అంటే, ఒక్కటి ఉపనిషత్ జ్ఞానంతో మనస్సును సమాధానపరచవచ్చు. ఎంతో కొంత వైరాగ్యం ఆల్రెడీ ఉన్నవాడికి, ఈ శాస్త్ర జ్ఞానంతో, ఉపనిషత్ జ్ఞానంతో జగత్ మిథ్య అన్న విషయం అర్థమయ్యింది అంటే, ఒక్కటి గాదు ఉపనిషత్తులు మనుస్మృతి దగ్గర నుంచి మొదలుపెట్టి, దక్షిణామూర్తి స్తోత్రంతో సహా, మన వివేక చూడామణి, సాధనా చతుష్టయము, మనం ఏ శాస్త్రం పట్టుకుని చదువుతూ ఉన్నా సరే, ప్రతిరోజు ఆ శాస్త్రాల నిండా ఒక్కటే విషయము. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్తూనే ఉంటారు. ఉండి, అక్కడికి ఆగకుండా జీవో బ్రహ్మైవ నా అపరః తత్వమసి అని అదే పనిగా చెప్తూనే ఉంటాయి మన శాస్త్రాలు, ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్ పరిజ్ఞానం ఒకవేళ వంట బట్టిందంటే, దాని ద్వారా మనసు సమాధానపడి, వైరాగ్యం తెచ్చుకుని, అది దాటిపోతుంది. కానీ, దానికి కూడా డిసిప్లిన్డ్ మనసుండాలి. ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతిలో ఉన్న మనసు అటువంటి స్థితిలో ఉండాలి. రోజు విన్నా కూడా, రోజు అన్నా గూడా, అది మనసుకే పట్టకుండా ఉంటే, ఉపనిషత్ జ్ఞానము, శాస్త్ర జ్ఞానము మనకు సహాయం చేయట్లేదంటే, రెండోది శబ్ద జ్ఞానము లేదా ఇంగిత జ్ఞానము అనుంటాయి. ఈ మూడిటి గురించి ఉపనిషత్ జ్ఞానము, శబ్ద జ్ఞానము, ఇంగిత జ్ఞానము ఈ మూడిటి గురించి ఎగ్జాంపుల్స్ చెప్తూనే వస్తూ ఉన్నాను ఇక్కడ నా దగ్గర కూర్చున్న వాళ్ళకి. మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ. శాస్త్ర జ్ఞానం అంటే, మన ఉపనిషత్ జ్ఞానం అంటే ఏముంది ఇంకింతే విషయము. మాండుక్యోపనిషత్తు ఏం చెప్పింది? ఇదంతా కల అనుకో. ఇదంతా కల. నువ్వు నిజంగా స్వప్నావస్థలో కంటున్న కలలు మాత్రం కలలు. ఈ జాగృతావస్థలో ఉన్నదంతా సత్యం అనుకునేవు కాదు. అదెంత కలో ఇదంతా కల అని మనకు ఉపనిషత్తు చెప్తూ ఉన్న విషయాన్ని పట్టుకుని
ఓహో! ఇదంతా కల అని ఒకవేళ మనము భావన చెయ్యగలిగితే, ఆ ఉపనిషత్తు చెప్తున్న విధంగా అది చాలా యుక్తులతో, ఉపాయాలతో ఏ విధంగా ఇదంతా కల అని తెలుసుకోవాలి అని చెప్తున్న దాన్ని పట్టుకోవచ్చు. 2 మన భగవంతుడే భగవద్గీతలో మళ్ళీ యా నిశా పశ్యతో మునేహ అని ఏదైతే మిగిలిన ప్రాణులన్నింటికి రాత్రి అయి ఉన్నదో, దాన్ని చూస్తున్న ఏమి చూస్తున్నా కలగా చూస్తున్న ముని ఇదంతా కలే, ఇదంతా రాత్రే అనుకుంటాడు. ఆ ప్రజలకు అజ్ఞానాంధకారంలో తమో అంతస్తులో ఉన్న వాళ్ళకు అదంతా పగలయింది పనులు జేసుకోవాలని తిరుగుతూ ఉంటే అది కూడా నిద్రే, అది గూడా కలే, అది గూడా రాత్రే అని అదే ముని అనుకుంటూ ఉంటాడు అని మన భగవంతుడు కూడా చెప్పారు. కాబట్టి జాగృతావస్థ కూడా స్వప్నమే, స్వప్నావస్థ కూడా స్వప్నమే అని ఈ రకంగా ఉపనిషత్తు యుక్తులతో మన శాస్త్రాలు చెప్తున్న ఉపాయంతో మనసుకి అర్థమయ్యే విధంగా చెప్పడము, ఉపనిషత్ జ్ఞానంతో మనసుని సమాధానపరచడము. అది చేసే శక్తి అందరికీ ఉండదు. ఇనీషియల్‌గా కొత్తలో అసలుండదు. కొత్త అంటే ఎంతవరకు? కొన్ని సంవత్సరాలు పడుతుంది అసలు అటువంటి మనస్థితి కలగడానికి. దానికి నిజంగా సంస్కరించబడ్డ మనసుండాలి. మనసుకి అటువంటి సంస్కారం లేకపోతే, ఈ మాటలు విన్నా గూడా, ఎన్ని భగవద్గీతలు విన్నా, ఎన్ని మాండూక్యోపనిషత్తులు, ముండకోపనిషత్తులు, ఈశావాస్యోపనిషత్తులు విన్నా గూడా, ఇటువంటి ఆలోచన మనసుకు పట్టుకోదు. ఎందుకు అంటే, దానికి ఆ సంస్కారం లేదు బుద్ధికి కాబట్టి, మనసుకి. అందుకని అది ఒకవేళ వాడుకోగలిగిన వాళ్ళుంటే అందరినెందుకు తోసిపుచ్చాలి? ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళలో అటువంటి మనస్థితి, మనసుకి అటువంటి సంస్కారము ఉన్న మహాత్ములెవరున్నారో, వాళ్ళు ఈ విధంగా ఇదంతా కలగా, కల్పనగా, మాయా కల్పితమని తెలుసుకుని, దాంతో మనసు సమాధాన పడితే, వైరాగ్యంతో ఆత్మజ్ఞానాన్ని సాధించొచ్చు. అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు చాలా సులువుగా గృహస్థాశ్రమంలో ఉంటే గూడా ఒకవేళ సమయం ఆసన్నమైనప్పుడు వానప్రస్థంలోకి వాళ్ళే వెళ్ళిపోతారు. ఆ రకంగా వెళ్ళొచ్చు. అయితే అటువంటి అవకాశం తక్కువగా ఉండి మనసుకి సంస్కారాలు సరిగ్గా లేనప్పుడు వేరే ఉపాయాలు చాలా ఉన్నాయి. చాలా యుక్తులున్నాయి. వాటిని కూడా చూద్దాము. మనస్సు డైరెక్ట్‌గా ఉపనిషత్ జ్ఞానంతో, శాస్త్ర జ్ఞానంతో సంస్కరించబడట్లేదు కాబట్టి, చిత్తం ఆ విధంగా శుద్ధం అవ్వట్లేదు కాబట్టి, రెండో ఆప్షన్ లోపల నుంచి లోపలికేమి చేయలేము. లోపల ఉన్న జ్ఞానంతో, లోపల ఉన్న చిత్తాన్ని లోపలే శుద్ధి చేయడము, శోధించి సాధించడము ఒక మార్గం ఉన్నది. లోపలే చేసుకోవచ్చు అంతా. ఆత్మానం ఆత్మని ఉద్ధరేతు జేసుకోవచ్చు. కానీ అట్లా కుదరట్లేదంటే నెక్స్ట్ ఆప్షన్ బయట నుంచి చేయొచ్చు. ఇప్పుడు ఈ ఉపనిషత్ జ్ఞానంతో లోపల చిత్తాన్ని శుద్ధం చేయడం అంతా లోపల విషయము, ఆంతరంగికము. లోపల కలగకపోతే బయట చేయొచ్చు. ఎట్లా అంటే మనస్సు మాటల ద్వారా, చేతల ద్వారా బయటబడి కనిపిస్తూ ఉంటుంది. మీకు మీ మనసుని లోపల చూసుకోవడం రాకపోతే, మీరే మీ మనసు ఎట్లా ఉన్నది అని మీ మాటల్లో, మీ చేతల్లో చూస్తూ దాన్ని అక్కడి నుంచి శుద్ధి చెయ్యొచ్చు. మాటలతో శుద్ధి చెయ్యడం ఎట్లా అంటే, ముందు మాటల్ని శుద్ధి చెయ్యాలి. దాని పేరు శబ్దజ్ఞానము. శబ్దజ్ఞానంతో మీ వాక్కులను ముందు శుద్ధి చేస్తే, ఆ వాక్కులు ఎక్కడి నుంచొస్తున్నాయో ఆ చిత్తము గూడా లోపల శుద్ధమవుతూ ఉంటుంది. దీని పేరు శబ్దజ్ఞానం అని చెప్పుకున్నాం గదా! అంటే ఏంటో చూద్దాం అర్థం. ప్రతి శబ్దానికి అర్థం తెలిసి ఉండాలి. ఏదో ఒకటి మాట్లాడడం గాదు. ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి అలవాటైనయని పదాలన్నీ వాడుతూ కూర్చోవడం గాదు. ప్రతి పదానికి అర్థం తెలుస్తూ ఉన్నదనుకోండి, అప్పుడు దానివల్ల మనసు సమాధాన పడుతుంది. ఎందుకంటే అర్థం తెలియకుండా ఏదో ఒక శబ్దాన్ని అంటూ పోయామంటే, అర్థము యదార్థం కాదు గాబట్టి, వ్యర్థమైన, అనర్థమైన ఆలోచనలు మాత్రమే చేస్తుంది ఇంకప్పుడు మనసు.
అట్లానే మనం చేసే ప్రతి పనికి అర్థం తెలిసి చెయ్యాలి. ఎందుకు చేస్తున్నాము అని తెలిసి చెయ్యాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏదో ఒక మాట మాట్లాడడము. అట్లానే అదే పద్ధతిలో ఏవో ఒక కర్మలు చేయడం. వాడు చేయమన్నాడు, వీడు చేయమన్నాడు అందుకని నేను చేస్తున్నాను. వాడన్నాడు, వీడన్నాడు కాబట్టి నేను వాడుతాను అని కాకుండా, మాట్లాడుతున్న ప్రతి మాటకి అర్థం తెలియాలి. చేస్తున్న ప్రతి పనికి అర్థం తెలియాలి. ఎందుకు చేస్తున్నామో తెలిసి పని చెయ్యాలి. ఏదైనా సరే పూజలైనా సరే, వండుకొని తినడమైనా సరే, బాత్రూమ్‌కెళ్ళి రావడమైనా సరే, ప్రతిది ఎందుకు చేస్తున్నామని తెలిసి చెయ్యాలి. ఆ రకంగా తెలిసి చేస్తే మన కర్మలు శుద్ధమవుతాయి. మన చేష్టలు, మన ఇంగితాలు శుద్ధమవుతాయి. దాంతో వాటి వెనకాల ఉన్న మనోభావాలు శుద్ధమవుతాయి. అట్లానే మనం మాట్లాడుతున్న ప్రతి మాటకు అర్థం తెలియాలి. ఇందాక నేనే అన్నాను. బరువులు, బాధ్యతలు అని. ఇక్కడ కూర్చున్న ఎంతమందికి, ఇది కూర్చుని వింటున్న ఎంతమందికి బాధ్యత అంటే అర్థం తెలుసు? నిజంగా. నిజంగా. అందరూ చెప్తారు. ప్రతి వాళ్ళు మరి మన బాధ్యత ఉంది గదా! మన పిల్లలకి చెప్పడం మనకు బాధ్యత గదా! మరి మన బాధ్యతలన్నీ వదిలిపెట్టేసుకుంటామా? అని ఏదో రకంగా బాధ్యతల గురించి ఆ మాటను అందరూ అంటూ ఉంటారు గానీ, ఎంతమందికి అసలు నిజంగా బాధ్యత అన్న మాటకు అర్థం తెలుసు? నేను చెప్తాను వినండి. మీకు ఆల్రెడీ తెలిస్తే మీకు నమస్కారం. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు గూడా నమస్కారం. కనీసం ఇప్పుడైనా తెలుసుకుంటున్నారు గాబట్టి. వినండి చెప్తాను. బాధ్యత అన్న పదము బాధ నుంచొచ్చింది. ఏదైనా ఒక పని చేసి ఒకడు బాధ పెడుతూ ఉంటే, దానివల్ల బాధపడేవాడు బాధ్యుడు. బాధపడేవాడు బాధ్యుడు. బాధ పెట్టేవాడు బాధకుడు. ఏదో సాధన చేసేవాడు సాధకుడు. వాడు సాధించేది సాధ్యము అని ఎట్లా అంటామో, అట్లానే బాధ పెట్టేవాడు బాధకుడు, బాధింపబడేవాడు బాధ్యుడు. ఇందుకోసమే మన వాళ్ళు చాలా క్లియర్‌గా ఎవరి కర్మకు ఎవరు బాధ్యుడో అంటారు. లేకపోతే ఎవరి కర్మకు వాడే బాధ్యుడు అని కూడా క్లియర్‌గా చెప్తారు. అంటే ఏమి? అసలు ఈ బాధ పడడము, పెట్టడము ఎక్కడి నుంచొచ్చింది అంటే కర్మలు చేయడం వల్ల. ఎవరి కర్మ ఉంటే వాడు ఆ కర్మ పని చేశాడంటే, పని చెయ్యడం వల్ల శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా గూడా ఎంతో కొంత ఆయాసము, బాధ కలిగి తీరుతుంది. కాబట్టి కర్తవ్యము, ఇది నా కర్తవ్యమండి, ఇది నా ధర్మమండి, ఇది నా బాధ్యతండి అంటారు. అన్నిటికి ఒక్కటే అర్థము. కర్తవ్యం అంటే కర్మ చెయ్యడం అన్న లక్షణము. అది ఎవరు చేస్తున్నారో వాళ్ళకే ఆ కర్మ వల్ల శుభాశుభ ఫలితాలను అనుభవించే బాధ్యత. అంటే దానివల్ల బాధింపబడే లక్షణం ఉంటుంది. కాబట్టి కర్మ చెయ్యడం అన్న పద్ధతి కర్తవ్యం. దానివల్ల బాధపడడము బాధ్యత. ఇది నా ధర్మము అంటే అది కర్మ అనర్థం. ధర్మము అంటే కర్మ. కర్తవ్యము అంటే ఆ కర్మ ఏదో చేయవలసి ఉన్నది. చేస్తే ఏమిరా అంటే, అదిగో వాడి కర్మకు వాడు బాధ్యుడు. అంటే దానికేదో వాడు పుణ్యమో, పాపమో అనుభవిస్తూ ఉంటాడు. బాధ్యుడు అంటే ఆ బాధని మంచో, చెడో అనుభవిస్తూ ఉంటాడు అనర్థం. ఈ రకంగా ఇది నా బాధ్యతండి అని చెప్పినప్పుడు అంటే నేను బాధపడాల్సి ఉన్నదండి అని మీరనుకుంటున్నారని మీకర్థమయిందనుకోండి. ఒరేయ్! ఇది నీ బాధ్యతరా అని ఎవడికైనా చెప్తూ ఉన్న సమయంలో, ఒరేయ్! కాబట్టి పోయి కష్టపడరా నువ్వు, దుఃఖపడు, బాధపడు అని చెప్తున్నాము అని అర్థమైందనుకోండి. ఇంకా అటువంటి మాట మన గురించి వాడము, పక్కన వాళ్ళకి చెప్పము. ఇది నా బాధ్యత అని నేను ఎప్పుడైనా ఇక్కడ కూర్చున్న ఇన్ని సంవత్సరాల్లో అనగా మీరు విన్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం చదువయిపోయినాక ముందు గాని, వెనక గాని ఏదో అంటాము. నా కూతురికి ఏంటో చెప్పడం నా బాధ్యత. లేతే మీ అందరికి చెప్పి మిమ్మల్ని అందరిని ఉద్ధరించడం నా బాధ్యత అని నేనెప్పుడైనా అన్నానా? అనను. ఎందుకు అంటే, ఆ విధంగా బాధపడే ఉద్దేశం నాకు లేదు. నేను బాధపడుతూ ఏమి చెప్పట్లేదు. ఇక్కడ మీకు చెప్పినా, అక్కడ నా కూతురికి చెప్పినా బాధేమీ లేదక్కడ. నా ధర్మం అనుకోని గూడా నేనేమి చేయను. నా కర్మ అనుకోని నేనేమి చేయను. ఇది నా ధర్మం అనుకోని కర్మలు చేయడం అంటే ఏంటి? నా కర్మ అనుకోని కర్మలు చేయడం. ఇది నా కర్మ అనుకోని మీకందరికీ చదువు చెప్పను. దీనివల్ల బాధపడుతున్నాననుకోని నేను చదువు చెప్పను. కాబట్టి ఇది నా బాధ్యత అనను. ఇది నా ధర్మం అనను. చెప్పవలసిన కర్మ నాకుంది. ఇది నా కర్తవ్యము అనను. చెప్తానంటే ఎందుకు అంటే అదిగో
ఆ దేహానికి ఆ లక్షణం ఉన్నది. అదేదో పని చేయాలి కాబట్టి అది చేస్తుంటుంది. నేను చూస్తుంటాను అంతే. కాబట్టి ఆ రకంగా ఒకవేళ మీరు జ్ఞానంతో మాట్లాడుతున్న ప్రతి మాటకి మళ్ళీ బరువు అనుకున్నాం గదా! బాధ్యతలాగా బరువు. ఇప్పుడు ఈ బరువులను ఎవరు భరిస్తారు అంటే, ఆ వహించేవాళ్ళు వహిస్తారు. ఎవరు వహించేవాళ్ళు? దానికే మళ్ళీ మనము పోయిన చాప్టర్స్ నిండా చదువుకుంటొచ్చాము. వివాహము అని చదివాము. ఈ బాధ్యతలు భరించేవాడు ఎవరు? అంటే అదిగో గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. వాడికే ఉంటాయి బరువులన్నీ. అందుకని వాడిని స్పెసిఫిక్‌గా వివాహం చేసుకున్నవాడు అంటే వివాహం అని చెప్తారు దాన్ని. వివాహం అంటే విశేషంగా వహించడం. వహించడం అంటే భరించడం. ధరించడం. అంటే ఆ కర్మల్ని, ఆ బాధ్యతల్ని, ఆ ధర్మాల్ని ధర్మము, కర్మ, కర్తవ్యము, బాధ్యత అనుకుంటూ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు మాత్రమే ధరిస్తారు. అయితే ఈ కర్మ చెయ్యాలి నేను, చేసి దానివల్ల బాధ అనుభవించాలి అనుకున్నాక ఎవడికైనా కర్మ చెయ్యాలన్న ఉద్దేశం ఉండదు. అసలు బాధ్యత అంటే, కర్తవ్యం అంటే, ధర్మం అంటే అర్థాలు తెలియనప్పుడు వాటిని రొమాంటిసైజ్ చేసుకొని చాలా రొమాంటిక్‌గా, చాలా అందంగా ఇదెంతో పెద్ద అకంప్లిష్‌మెంట్ లాగా అనుకున్నప్పుడు చెయ్యాలని అనిపిస్తుంది గానీ, ధర్మము అంటే కర్మ అని అర్థం చేసుకొని, కర్తవ్యం అంటే ఇది నా కర్మ. నాకు కర్మ ఉంది గాబట్టి ఈ పని చేయాల్సొచ్చిందని, ఇది నా బాధ్యత అంటే దీనివల్ల నేను గ్యారంటీగా బాధపడతాను అని తెలిసిన తర్వాత ఇంకా అటువంటి పనులన్నీ చేయబుద్ధి గాదింకా. ఆ రకంగా పదాలకు అర్థం తెలిసినా సరే, ఆ విధంగా అర్థం తెలిసి మాట్లాడుతూ ఉన్నామంటే, ఇంక అందులో నుంచి బయటపడడము సులువు. అప్పుడు లోపల మనసు వింటూ ఉంటుంది, చూస్తుంటుంది, ఆలోచిస్తుంటుంది. మనమే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఆ మాట అన్నప్పుడల్లా దానికి అర్థమేంటని మనసుకి స్ఫురిస్తుంటే, ఆ మనసు ఆలోచించుకుంటుంది. మరి బాధపడే పనులు నేనెందుకు చెయ్యాలి? బాధ పెట్టే పనులు నేనెందుకు చెయ్యాలి? నా పిల్లలకు పెళ్లి చేయడం నా బాధ్యతండి అంటే, నేను పిల్లలకు పెళ్లి చేసి బాధపడతాను అని అర్థమైందనుకోండి. పెళ్లి చేసుకోవడం పిల్లల బాధ్యత అన్నామనుకోండి. అంటే పెళ్లి చేసుకొని పిల్లలు బాధపడతారన్నారనుకోండి. ఇంక ఇటువంటి మాటలు మాట్లాడం మనము. వాళ్ళకొకవేళ ఆ కర్మ రాసి పెట్టుంటే వాళ్ళు ఆ కర్మ చేస్తారు. మంచిది అనుకుంటాం. ఆ రకంగా ప్రతి పదానికి అర్థం తెలిసి మనం వాడుతున్నామంటే మనసు ఎట్లోకట్లా ప్రవర్తించదది. మన వశంలో ఉంటుందది. స్వవశంలో ఉంటుందప్పుడు. ఎందుకంటే అది దాని ఇష్టం వచ్చినట్టు ఆలోచించడం, కోతిలాగా గెంతడం, దాని ఇష్టం వచ్చినట్టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసుకోవడం, అస్యూమింగ్ చేయడము, గెస్సింగ్ చేయడం అంతా చేయదు. దానికి కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ సప్లై చేశామంటే, అది విచారించుకోగలదు. దానికి చాలా తెలివితేటలు, చాలా బలము, చాలా సహనము, చాలా కాలము, టైము ఉన్నాయి. దానికి ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా సప్లై చేయాలి మనము. అదేదైనా క్వెషన్ అడిగిందంటే, ఈ పదానికి అర్థమేమి అని అది అడిగే విధంగా మనం దాన్ని తయారు చేసి ఆ విధంగా అభ్యాసమైన మనసు మాట్లాడుతున్న పదానికి అర్థమేమి అని అడిగితే, పసిపిల్లకి చెప్పినట్టు కూర్చోబెట్టి, ఇప్పుడు ఈ బాధ్యత అన్న పదానికి ఎంతసేపటి నుంచి చెప్తున్నానో, అట్లనే కూర్చోబెట్టి, మీ మీ మనసులకి మీరు ఆ పదాలన్నింటికి అర్థాలు నేర్పించారనుకోండి, అర్థాలు తెలిసి మాట్లాడుతున్నప్పుడు అనర్థాలుండవు లోపల నుంచి మనసా. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, ఆత్మానం ఉద్ధరేత్ అని చెప్తారు మన భగవంతుడు. ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలని. ఎట్లా ఉద్ధరించుకుంటాము? ఉత్ అంటే పైకి, హరించడం అంటే పైకి తీయడం అని. పైకి లాగడం అని అర్థం. అదెట్లా చేస్తారు అంటే, అదిగో వాడు బాధకుడుగా ఉండి కర్మలు చేస్తూ వాటికి ఆ కర్మలకి వాడే బాధ్యుడు గాకుండా, వాడు సాధకుడుగా ఉండి జ్ఞానంతో వాడిని వాడు సాధించుకోవాలి. అది విషయము. వాడు సాధకుడుగా ఉండి జ్ఞానంతో వాడిని వాడు సాధించుకోవచ్చు. అప్పుడు వాడికి వాడు సాధ్యుడవుతాడు. ఒకవేళ వాడు అట్లా చేయలేకపోతే బాధకుడుగా ఉంటాడు. కర్మలు చేస్తూ వాడిని వాడు బాధ పెట్టుకుంటూ వాడికి వాడు బాధ్యుడవుతాడు. సాధ్యుడివవుతావా నువ్వు? బాధ్యుడివవుతావా? ఇంకంతే విషయం. నువ్వు కర్మలు చేశావంటే బాధ్యుడివవుతావు. జ్ఞానంతో ఉన్నావంటే దానికి చేయడానికి ఏముండదు. జ్ఞానంతో ఉన్నావంటే సాధ్యుడివవుతావు. ఏం సాధిస్తావు? నిన్ను నువ్వే ఆత్మానం సాధించుకుంటావు. దీని గురించే మన భగవంతుడు 2 విషయాలు చెప్పారు. కర్మ కారణం ఉచ్యతే అని ఒక చోట చెప్పి,
యోగారూఢస్య శమః కారణముచ్యతే అన్నారు. ఎందుకు? ఎప్పుడైతే యోగం అంటే జ్ఞానయోగం కలిగిందో నువ్వు నిశ్చలంగా ఉన్నావంటే నీలో శమము, శాంతి అంటే సమాధానము మనం అప్పటినుంచి చెప్పుకుంటున్నది కలుగుతుంది. ఒకవేళ కర్మలు చేశావంటే ఏమైంది? ఇంకింతే విషయము. కర్మలు చేసుకుంటూ కూర్చుంటావు. ఎందుకు ఏమి చేస్తావో తెలియదు. అజ్ఞానంతోటే ఉంటావు. అట్లానే ఉంటావు. అట్లానే పోతావు. ఉన్నంత కాలం గృహస్థాశ్రమంలోనే ఉంటావు. పైన వేషాలు ఏమైనా వేసుకోవచ్చు. పైన ఎటువంటి వస్త్రాలైనా వేసుకోవచ్చు. ఎటువంటి తిలకాలైనా దిద్దుకోవచ్చు. ఎటువంటి జడలైనా వేసుకోవచ్చు. ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ లోపల మార్పు లేకపోతే మాత్రం అటువంటి వాడిని నేను సన్యాసి అనను. అటువంటి వాడిని నేను ఇంకేమి అనను. వాళ్ళు నాకు స్టూడెంట్స్ కాదు ఈ సబ్జెక్ట్ వాళ్ళ గురించి గాదు. నీ గురించి చెప్తున్నాను విను అని ఎందుకు చెప్పారు భగవంతుడు? కాబట్టి ప్రతి పదానికి మాట్లాడుతున్న ప్రతి పదానికి అర్థం తెలుసుకొని మాట్లాడామంటే వాక్కులు శుద్ధమవుతాయి. అట్లానే చేస్తున్న ప్రతి కర్మకి అర్థం తెలిసి చేయాలి. ఇంకా ఏదో గుడ్డేదో చిలవడ్డట్టు వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు చేసుకుంటారు, నేను చేస్తా. అదే వినాయక చవితి చేస్తాను, ఇంకేంటో వరలక్ష్మి వ్రతం చేస్తాను, లేకపోతే ఇంకేంటో పార్టీ చేస్తాను, బర్త్‌డే అంటే పండగ చేస్తాను, చచ్చిపోయాడంటే పిండం పెడతాను. ఎందుకురా నువ్వు చేస్తున్నది? అంటే ఏమి? శ్రాద్ధం అంటే ఏమి? పిండ ప్రదానం అంటే ఏమి? లేకపోతే పుట్టినరోజు పండుగలు ఎందుకు చేసుకోవడము? అంటే ఏమి? పండుగలంటే ఏమి? అసలు పండగ అంటే ఏమి? ప్రతి పండక్కి ఒక కథ ఉంటుంది. ఆ కథలో అంతరార్థమేమి? అసలు ఆ క్రియలకు అర్థమేమి? అని ప్రతిది చూసి చేశామంటే మన కర్మలు సిద్ధమవుతాయి. ఈ విధంగా కాయము, వాక్కు 2 శుద్ధమయ్యాయంటే లోపలున్న మనసు ఆటోమేటిక్‌గా శుద్ధి అవుతుంది. ఈ విధంగా చేసుకునే పద్ధతి ఒకటున్నది. ఏదో ఒక ఉపాయం ఉండాలి. ఏదో ఒక యుక్తి ఉండాలి. ఏదో ఒక మార్గాన్ని ఎవరికి వాళ్ళు ఆలోచన ఎవరి మనసుకి వాళ్ళు నచ్చచెప్పుకోవడము వాళ్ళే జేసుకోవాలి మరి. బయట వాళ్ళు చెప్పేది ఎంతవరకు చెప్తారు? ఎంతైనా చెప్తారు. వాళ్ళకి ఓపికున్నంత చెప్తారు. చెవులు విన్నంత వింటాయి. కానీ మనసుకి నచ్చచెప్పేది 24 అవర్స్ గురువులైతే ఉండరు గదా! టీచర్స్ ఉండరు. యూట్యూబ్‌లుండవు 24 అవర్స్. అంతసేపు ఎక్కడ వింటారు మీరు? కానీ 24 అవర్స్ మీతో ఉండేదెవరు? మీరే. కాబట్టి మీ మనసుకి, మీ మనసుతో పొద్దస్తమానం తగులుకొని ఉండేదెవరు? మీరే గాబట్టి, మీరే దాన్ని కూర్చోబెట్టి నేర్పించుకోవాలి ఇవన్నీ. లేకపోతే ఏమవుతుంది? ఇంత ఓపికగా మనస్సుని సమాయత్తం చేసి, సమాధాన పడిన మనసుతో మనము గృహస్థాశ్రమం నుంచి జాగ్రత్తగా వానప్రస్థంలోకి అడుగుపెట్టవలసి ఉంటుంది. అది చేయలేదనుకోండి, ఏ అసలు గృహస్థాశ్రమంలోనే ఉంటాం ఇంకెంత కాలము? వానప్రస్థం గురించి మాట్లాడినా గూడా, బయట కావాలంటే వేషం మారినా గూడా లోపలేమి మార్పుండదు. బి ఒకవేళ బలవంతంగా గృహస్థాశ్రమంలో నుంచి వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు, నేను గూడా చేస్తా అని వానప్రస్థంలోకి వెళ్ళామని అనుకున్నా గూడా, అటువంటి వాళ్ళకది ఫలించదెందుకు అంటే, మన ధృతరాష్ట్రుడు కూడా విదురుడు చెప్పాడని వానప్రస్థానికి వెళ్ళాడు. ఏమయింది? అట్నుంచి అటే నశించిపోయాడు. ఏమన్నా ఊర్ధ్వగతులు పొందాడా? లేదు గదా! అట్లా శాస్త్రాలు జెప్పాయని, గురువులు చెప్పారని, పెద్దవాళ్ళు చెప్పారని, పక్కవాడు చెప్పాడని, ఇంకెవడో చెప్పాడని, మనం గృహస్థాశ్రమంలో నుంచి వానప్రస్థంలోకెళ్ళడానికి ట్రై చేస్తే వెళ్ళొచ్చు. కానీ మనసు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. అది అట్లనే ఉన్నది మోహాలతో, భ్రాంతులతో గాబట్టి, అట్లే పరిభ్రమించి అట్లే నశించిపోతుంది. మళ్ళీ నశించిపోవడం అంటే ఏదో జ్ఞానంతో గాదు గాబట్టి, లయం గాలేదు గాబట్టి, మళ్ళీ జన్మలెత్తుకుంటూ తిరుగుతుంటుంది. అటువంటి దుస్థితి మనం తెచ్చుకోకుండా, మనసుని ఈ పాటికే సమాధాన పరుచుకుని కూర్చోవాలి. లేదా కనీసం ఇప్పుడైనా మొదలుబెట్టాలి. ఇంకా ఆ విధంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ గృహస్థాశ్రమంలో నుంచి వానప్రస్థంలోకి వెళ్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, వాళ్ళు రకరకాలుగా ఉంటారు. రకరకాల మనస్థితులతో, రకరకాల వయస్సులతో ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పింది ఎంతవరకు చెప్పాను? మనసుని సమాధానపరుచుకుని, దాన్ని మన వశంలో ఉంచుకుని,
అది శాంతిగా ఉన్నప్పుడు, శమించి ఉన్నప్పుడు ప్రశాంతంగా గృహస్థాశ్రమంలో నుంచి వానప్రస్థంలోకి ఎంటర్ అవ్వాలి. ఇవాళ ఇక్కడికి ఆపుతాను. దీని గురించి మీరు ఆలోచన చేసుకుంటూ ఉండండి. ఏదో ఒక ఉపాయం, యుక్తి, పద్ధతి మీరు ఆలోచించుకుని మనసు ప్రశ్న వేసిందంటే దానికి జవాబు చెప్తూ సమాధానం చెప్తూ దాన్ని సమాధానపరుస్తూ ఉండండి. ఈలోగా ఫిజికల్‌గా గూడా అసలు యాక్చువల్‌గా గృహస్థాశ్రమంలో నుంచి వానప్రస్థంలోకి ఎంటర్ అవుతూ ఉన్న సమయంలో బాహ్యంగా గూడా రకరకాలుగా మనము సిద్ధం అవ్వవలసి ఉంటుంది. మనసా సన్నద్ధం అవ్వడం ఒకటే గాదు. బయట గూడా ప్రిపేర్ అవ్వాలి మరి. ఎందుకు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలీదు మరి. మనల్ని చూసి ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతకాలం గృహస్థాశ్రమంలో ఉండి అటునుంచి అటే పోయేవాళ్ళుంటారు ఎక్కువ మంది. వాళ్లకు ఈ విషయం అర్థం గాదు. జ్ఞానంతో మనము మనసుని సమాధానపరుచుకుని గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి వెళ్తూ ఉన్నాము అన్న విషయం మన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పైగా మన చుట్టూ మనకలవాటైన స్థితులు, మనకలవాటైన ప్రదేశాలు, మనకలవాటైన మనుషులు వీళ్ళందరితో ఉంటూ ఏ విధంగా మనము మన ఆశ్రమాన్ని మార్చేసుకోవాలి. కాక బయట కూడా ఎటువంటి అవకాశాలని మనం కల్పించుకుని సిద్ధం చేసుకోవాలి ఫిజికల్‌గా గూడా. అని ఇవన్నీ గూడా ఉన్నాయి మరి. అదాట్టున ఇటు నుంచి అటు వెళ్ళిపోలేం గదా! కాబట్టి వాటి గురించి మనసుని సిద్ధం చేసుకోవడం గురించి వాళ్ళు మాట్లాడాం గాబట్టి, మిగిలినవన్నీ సిద్ధం చేసుకోవడం గురించి వచ్చే వారం తెలుసుకుందాము. ఈలోగా మీరు గూడా చేయగలిగినంత ఆలోచన, విచారణ చేస్తూ ఉండండి. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.